హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎప్పటినుంచో హోమ్ టూర్ వీడియో అడుగుతున్నారు కదండీ! అడిగి అందరికి ఇసుకొచ్చేసినట్టుంది. కానీ నాకు చెయ్యాలని ఎప్పటినుంచో ఉన్నా, చేయడం అయితే ప్రతిసారి అనుకునేదాన్ని. కానీ ఆ టైం అయితే అవ్వేది కాదండి చేయడానికి. టైం సరిపోయేది కాదు. నిన్న అనుకోకుండా లోపలైతే హౌస్ క్లీనింగ్ చేసిన తర్వాత బయటకొచ్చేసి మొక్కలకైతే వాటర్ పెట్టేసి, ఇదంతా కడిగేసి ముగ్గులు పెట్టేసిన తర్వాత బావుంది కదా! నీట్‌గా ఉంది. ఇప్పుడే హోమ్ టూర్ వీడియో చేయాలనిపించిందండి. ముందు నుంచి ఎన్ని సార్లు అనుకున్నా అసలు అవ్వేది కాదండి. ఈరోజు అనుకోకుండా అయితే హోమ్ టూర్ వీడియో చేయడానికైతే కుదిరిందండి. ముందుగా అయితే గార్డెన్ చూపిస్తున్నానండి. గుత్తు పువ్వులు, ఇది దానిమ్మ చెట్టు అండి. దానిమ్మ మొక్క చూసారు కదా! ఇది మందార మొక్క అండి. మందారాల్లో పసుపు, ఎరుపు అన్ని రంగులు అయితే ఉన్నాయండి. ఇదొచ్చేసి బాదం మొక్క అండి. ఇది పారిజాతం అండి. తులసమ్మ అండి. తులసమ్మ అయితే చాలా నిండుగా చాలా అందంగా ఉందండి. ఇది గొబ్బి పువ్వులండి. ఇంటి వెనకాతల వైపుకైతే వచ్చానండి. ఇంక ఇటువైపు కూడా వీడియో షూట్ చేద్దామని. ఇదైతే జామ చెట్టు అండి. జాంకాయలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ అరటి చెట్లండి. ఇంకా ఎక్కువ ఉండేయండి. మొన్న కొన్ని చెట్లు అయితే పడిపోయినాయండి. ఇది గోరింటాకు చెట్టు అండి. బాగా పెద్దదైపోయి బాగా పైకి వెళ్ళిపోయింది ఆకంతాన. కానీ రంగు అయితే చాలా బాగా పండుతుందండి. చూస్తున్నారు కదండి జాంకాయలు. వెనక పక్క గార్డెన్ అయితే చూపించేసాను కదండి. ముందు వైపు అయితే ముందుగానే చూపించేసాను కదా! ఈరోజు నేను పెట్టిన ముగ్గులండి. ఇటువైపు చూడండి, ఇది మొల్ల మొగ్గలండి. రోజు ఉల్లిపాయ తొక్కలు అన్నీ వేయడంతో ఈ కలర్లో పూస్తున్నాయండి. తెల్లగా పూయాల్సినవన్నీ ఈ కలర్లో పూస్తుంది. ఇవేమో సన్నజాజి పాదండి. ఇదివరకైతే పైన విరజాజి మల్లి అన్నీ ఉండేయండి. అవైతే ఎప్పటికప్పుడు షార్ట్ వీడియోల్లో పెట్టేదాన్ని. వామాకండి, మామిడి చెట్టు. ఈ పసుపు మందారం పువ్వు అయితే చాలా పెద్దది పూస్తుందండి. దేవుడికి ఒక్క పువ్వు పెట్టినా చాలా అందంగా ఉంటుంది. ఇంక ఇవన్నీ అయితే తులసమ్మలండి, పారిజాతం. ఇంకా లోపలికైతే తీసుకువెళ్తాను రండి. లోపలంతా చూపిస్తాను. లోపల వైపు నుంచి కూడా గార్డెన్ అయితే చిన్న వీడియో బిట్ అయితే తీసానండి. లోపల సంది తర్వాత ముందు అయితే హాల్లోకి వెళ్ళి ముందు బెడ్రూమ్ అయితే చూపిస్తానండి. నేను వీడియో తీసే ముందు అయితే నేను వెళ్ళి లైట్ ఫ్యాన్ అన్నీ ఆన్ చేసి వచ్చి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇదిగోండి మా బెడ్రూము. బీరువా, కబోర్డ్స్, 2 చైర్స్ ఉంటాయండి. ఈ చైర్స్లో ఒకటి ఉతికిన బట్టలు పెడతాను, ఇంకొకటి ఐరన్ చేసిన బట్టలు పెడతానండి. నాకు టైం ఉన్నప్పుడే నేను అవి సదురుకుంటుంటాను. పిల్లల మందులు అన్నీ కూడా ఈ బ్యాగుల్లో పెట్టేసి ఇలాగ పెట్టేస్తానండి. లంచ్ బ్యాగులు చిరిగిపోయిన వాటిల్లో పిల్లల మందులు అన్నీ పెట్టేసుకుంటాను. బెడ్రూమ్ చూసారు కదా అండి. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్ చూద్దురుగానండి. మా బెడ్రూమ్ అయితే మొత్తం చూసేసిన తర్వాత ఇంకోండి మా అత్తయ్య గారు వాళ్ళ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. ఈ బెడ్రూమ్ చూస్తారు కదండి. ఇంకా కిచెన్ చూపిస్తాను. ముందే వీడియో షూట్ అని అనుకుంటే కనుక అంతా క్లీన్ చేద్దానండి. ఇంకైతే అంతా క్లీన్ చేయకుండా తడి బట్టలు అయితే ఎలాగో పెట్టేస్తాను కదా అని ఇంకా స్టార్ట్ చేస్తానండి.
ఎప్పుడు క్లీన్ చేసుకుని వీడియో షూట్ చేయాలనుకున్న అవ్వేది కాదు. ఈరోజైతే అనుకోకుండా కుదిరిందండి వీడియో తీయడానికి. చూస్తారు కదండి కిచెను. ఇంకా హాల్ మొత్తం ఒకసారి చూసేద్దామండి. పిల్లల టేబుల్ మీద వాళ్ళకి పెట్టే మొత్తం పౌడర్లు, దేవుడి బట్టలు, కుంకుమ అన్నీ కూడా దువ్వెలు అన్నీ ఇంకా వాళ్ళ టేబుల్ మీద పెడతానండి. ఇదిగోండి సోఫా సెట్, కబోర్డ్ అండి. ఫిష్ ఎక్వేరియం అండి. ఇది మా చిన్నబాబు డిబ్బీ అండి. మొన్న పండగల్లో కొనుక్కున్నాడు. ఇది హాల్లో ఇంకో కబోర్డ్ అండి. ఇంకా తడిబట్ట పెట్టే వాళ్ళు కింద అది మొత్తం అన్నీ తీసి టేబుల్ మీద పెట్టేశానండి. కత్తెరగా ఉంది అనుకోకండి. తడిబట్ట పెట్టేటోడు ఎక్కడ ఏం లేకుండా మొత్తం అన్నీ తీసుకెళ్ళి అయితే ఆ టేబుల్ మీద పెట్టేశానండి. హాల్ అయితే చూస్తారు కదండి. ఇంకా దేవుడి గది చూపిస్తానండి. ముందు దేవుడి గదిలోకి వెళ్ళి లైట్ వేసేసుకుని ఆ తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేసి వీడియో క్లిప్ అయితే తీసానండి. హాల్ అయితే ఇంకొకసారి చూసేయండి. వీడియో అయిపోయిన తర్వాత ఎక్కడ లైట్లు అక్కడ మళ్ళీ అన్నీ ఆఫ్ చేసుకుంటూ వచ్చానండి. చూస్తున్నారు కదండి ఫిష్ ఎక్వేరియం అన్నీ చూసిన తర్వాత ఇంకా పైన చూపిద్దాం కదా. ఎలాగో పైన మార్నింగ్ బట్టలన్నీ ఉతికేసి పైన ఆరబెట్టానండి. ఈ వీడియో క్లిప్ చూపిస్తూ నేను బట్టలు కూడా తీసేసినట్టుంటే 2 పనులు అయిపోతాయి అని టబ్ అయితే తెచ్చుకుంటున్నానండి. పైన అయితే కరివేపాకు చెట్టు బాగా పెద్దది అయిపోయింది కదండి. పైనే ఉంటుంది. ఇది పారిజాతం అండి. ఇదివరకు అయితే పైన అంతా విరజాజిపోతూ ఉండేదండి. మరలా వెనకాతల పక్కన అరటి మొక్కలు అయితే చూపిస్తున్నానండి. చుట్టూ ఒకసారి చూసేయండి. ఈ వీడియో అయితే నిన్న సాయంత్రం మొత్తం లోపల బయట క్లీనింగ్ అయిన తర్వాత వీడియో అయితే షూట్ చేసుకున్నానండి. బట్టలన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా వీడియో అయితే తీసాను. ఇంక ఇవి కిందకి పట్టుకెళ్ళిపోతానండి. ఇంకొండి మెట్ల మీదకి అయితే ఈ విధంగా వెళ్ళాలి. ఇంకొండి బయట గేట్. ఇంకా చుట్టూ సంద అయితే ఒకసారి చూపించానండి. వాషింగ్ మిషన్ అండి, కుట్టు మిషన్, చుట్టూ సంద అండి. ఇంకా బయట అయితే ముందుగానే చూపిస్తాను కదండి. ఇంక ఇది వచ్చేసి కలబంద మొక్కలండి, తులసమ్మ. ఈరోజు మార్నింగ్ అయితే పువ్వుల కోస్తూ కూడా పువ్వులు చూపించినట్టు ఉంటుంది కదా అని చిన్న వీడియో క్లిప్ అయితే తీసానండి. ముందుగా అయితే గుబ్బు పూలు కోస్తూ వీడియో అయితే షూట్ చేశాను. మొత్తం పువ్వులన్నీ కోసేసుకుందామండి. 2 పనులు అయితే అయిపోతున్నాయండి. వీడియో షూట్ అయిపోతుంది, పువ్వులు కోయడం అయితే అయిపోతుందండి. మళ్ళీ ఒకసారి అంతా చూపిస్తున్నానండి. పువ్వులు ఇడిచేసి అందంగా ఉందనేసి. ఇదివరకు అయితే ఇంకా ఎక్కువ పూలు ఉండేయండి. మల్లెపూలు చూడండి పింక్ కలర్లో ఎంత బాగున్నాయో. ఉల్లిపాయ తొక్కలు కడుగు అన్నీ పోస్తాం కదండి, అందుకు కలర్ అయితే చాలా బాగుంటాయి. లేత మొగ్గలు చూడండి డిసెంబర్ అండి. పారిజాతం అయితే ఇంకా చెట్నే ఉన్నాయండి. చలికి ఇంకా రాలేదు. ఇంకొక గంట పోతే మొత్తం పారిజాతం పువ్వులన్నీ రాలిపోతాయండి. చెట్టును అయితే కొయ్యకూడదు కదండి పారిజాతం పువ్వులు. రాలిపోయిన తర్వాత ఏర్ తీసుకుని పూజ చేసుకోవాలి.
ఈ మొక్క వచ్చేసి పెండలం మొక్క అండి. ఇంకా పువ్వు చెట్లు అన్నీ చూస్తారు కదండి. కొత్తిమీర చూపిస్తానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. పారిజాతం పువ్వులు చూడండి ఉదయాన్నే ఎంత అందంగా ఉన్నాయో. ఇంక మొత్తం గార్డెన్ అంతా అయితే ఒకసారి చూసేయండి. వీడియో అయితే ఇంక ఇక్కడితో ఆఫ్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదండి పసుపు రంగు మందారం. మందారాల్లో 3 రకాలు ఉన్నాయండి. ఒకటి బాగా పెద్ద సైజు ఉంటుందండి. ఇవి వచ్చేసి ఎరుపు రంగు మందారాలండి. మరలా లోపల నుంచి కోస్తే అటు కూడా చిన్న బిట్టి వీడియో క్లిప్ అయితే తీసానండి. కొత్తిమీర చూడండి. ఇందాక బయట గార్డెన్లో చూపించాను కదండి. ఇదైతే ఆయిల్ డబ్బాలో వేసిందండి. మాఘమాసంలో మొదటి శుక్రవారం పూజ అయితే కంప్లీట్గా పూర్తయిపోయిందండి. హోమ్ టూర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.